నాకు తెలిసిన ఒక టీచర్ గారు ఉన్నారు, ఆయన పేరు సుధాకర్ గారు. ఆయన గారు నాతో చాలాసార్లు చెప్పాడు, ఏమని తెలుసండి అయ్యా, ఇప్పుడు ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు, రెండోది డాక్టరేట్ కూడా పొందాడు. ఆయన పిహెచ్డి చేశారు, పిహెచ్డి డాక్టర్ సుధాకర్ గారు అని పెట్టుకున్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నాకు కొంచెం మంచి సంతోషంగా ఉంటుంది, కొంచెం నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు బిడ్డ అయిన ఒక వ్యక్తి పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించాడు. ఎంత సంతోషం చెప్పండి. ఒకరోజు నేను అడిగా, అయ్యా మీరు టీచర్ కావాలని ఎలా అనుకున్నారు అని అడిగా. అంటే ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన నవ్వుతూ చెప్పాడు, అయ్యగారు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ అసలు ఫస్ట్లో నాకు అసలు ఇంగ్లీషే రాదు అన్నాడు. నాకు అసలు ఇంగ్లీషే రాదు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా నాకు తెలియదు. మరి ఇంగ్లీష్ చదవటం రాని మీకు ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ తెలిసి ఉండాలి. గ్రామర్ తెలియని మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం టీచర్గా చేస్తూ మీరు పిహెచ్డి ఎలా చేయగలిగారు అంటే, ఆయన నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మొట్టమొదట ఇంగ్లీష్ బైబిల్ తీయటం చదవటం మొదలు పెట్టాడట. ఏ బైబిల్ అది? ఆయనకి రాని లాంగ్వేజ్ ఏంటిది చెప్పండి, చెప్పండి. రాని భాష లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీషే. కానీ ఆయన ఏ బైబిల్ ఓపెన్ చేసి చదవటం ప్రారంభించాడు? ఇంగ్లీష్ బైబిలే. ఇక ఇంగ్లీష్ బైబిల్ తీసి చదవటము, ఆది కాండం నుంచి చదవటం ప్రారంభిస్తే ఇంగ్లీష్ పదం దగ్గర ఎక్కడ ఏ మాట, ఏ సెంటెన్స్ ఎలా పలకాలి, సెంటెన్స్కి సెంటెన్స్కి, అక్షరానికి అక్షరానికి మధ్య దాన్ని ఎలా పొందుపరచాలి, ఆ గ్రామర్ ఎలా అనేది, ఎక్కడ ఏ పదం వాడాలనేది నాకు నేర్పింది బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ చదవటం నేను నేర్చుకున్నాను. బైబిల్ చదువుతూ ఉండగా ఇంగ్లీష్ ఆ యొక్క లాంగ్వేజ్ మీద, ఆ భాష పైన నాకు పట్టు దొరికింది. నేను ఆ బైబిలే చదవకపోతే ఈ రోజున నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, నాకు ఈ ఉద్యోగం లేదు, నా బ్రతుకు ఎలాగుండేదో. నా ప్రభు ఎంత గొప్పోడంటే, నాకు ఏ లాంగ్వేజ్ అయితే రాదో అదే బైబిల్ నా చేతికిచ్చి చదవమన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఈ రోజు ఆయన పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించగలిగాడంటే, ఆయన అంటారు టీచర్ గారు, ఇంగ్లీష్ బైబిల్ చదవటం ప్రారంభించాను. ఇప్పుడు ఇంగ్లీష్ భాషకే నాకు అనర్గళంగా నా నోటి వెంట నేను పలుకుతున్నాను. నా ప్రభు నాకెంత సహాయం చేశాడో అని సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మాట మీకెందుకు చెబుతున్నాను తెలుసా? చాలామందికి వాక్యం చదవటం వచ్చు, కొంతమందికి పొడి పొడి అక్షరాలు చదవటం వచ్చు, మరి కొంతమంది వెతుక్కొని చదువుతూ ఉంటారు. అయితే గమనించండి, బాగా చదువచ్చిన వాళ్ళేమో నాకు తెలిసిన వాక్యమే కానీ చదవటం మానేస్తారు కదండి. ఒకసారి చదివేమో ఇక రెండోసారి చదవటం మానేస్తారు. కొంచెం మిడిమిడి జ్ఞానంతో కాస్త కోస్త చదివే వాళ్ళు వీళ్ళు అంటారు, చదివినా నాకు వాక్యం అర్థం కాదుగా, ఇక చదవటం ఎందుకని పక్కకు పెడతారు. ఇక పొడి పొడి అక్షరాలు వెతుక్కుంటూ అక్షరం చదువుకునే వాళ్ళు ఏంటంటే, నాకు చదవటం రాదండి, అంతగా కాస్త కోస్త వచ్చు, చదివినా అర్థం కాదు, తప్పులు పోతాయేమో అని కొంతమంది బైబిల్ చదవటమే మానేస్తారు. వీటిల్లో ఏది మంచిది? ఈ మూడిట్లో ఏది మంచిది కాదు. నీవు చదవగలిగినంత, నీకొచ్చినంత నువ్వు బైబిల్ చదవటం కానీ ప్రారంభిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఇంగ్లీష్ భాష మీద పట్టు లేని ఒక వ్యక్తిని పిహెచ్డి చేయడానికి దేవుడు ఎంత కృప చూపాడో, నా ప్రభు అట్టి కృప మీకును దయచేయునుగాక.